వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. మేము ఇంకా టిఫిన్స్ అవన్నీ చేసాము. ఈ రోజు అయితే ఉప్మా చేశాను అనమాట టిఫిన్. ఇంకా ఇప్పుడు టిఫిన్ చేసి రెడీ అయ్యామన్నమాట. డిమార్ట్ కి అయితే వెళ్తున్నాము కొన్ని సామాన్లు తీసుకురావడానికి. మా బాబుకి ఉప్మా నచ్చలేదంట, అందుకే బాగాలేదు ఫ్రెండ్స్ అని వచ్చి చెప్తున్నాడు. మా పాపను అడుగుదాం ఎలా ఉందో, మా అన్నని అడుగుదామా ఎలా ఉందో. ఉప్మా బాగుంది, ఉప్మా బాగాలేదు, ఉప్మా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే అమ్మ ఉప్మా చేసింది బాగుంది. నువ్వు చెప్పు. చాలా బాగుంది ఉప్మా. మా చరణ్ గడు అయితే గంటకో మాట ఆడతాడు. మళ్ళీ ఒకసారి అడుగుదాం. చరణ్ నిజంగా నచ్చింది ఉప్మా? నచ్చింది. తిన్నావా మరి? తినలేదు. ఎందుకు తినలేదు? మరి నచ్చితే తినాలి కదా. కొంచెం ఎందుకు బాగాలేదు? కొంచెం ఎందుకు బాగోలేదా? నెక్స్ట్ టైం బాగుంటుంది. ఇంక మేము టిఫిన్స్ చేయడం అయ్యింది. మా పిల్లలిద్దరిని కొంచెం రెడీ చేయాలన్నమాట. రెడీ చేసిన తర్వాత ఇంకా డిమార్ట్ కి వెళ్ళిపోతాను. డిమార్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాను వీడియో. మొత్తానికి మేమైతే డిమార్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇదైతే గోపాలపట్నం దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు. ఒక 3-4 months అవ్వచ్చేమో దగ్గర. నాకు పెద్ద ఐడియా లేదు ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది. నేనైతే ఇక్కడ డిమార్ట్కి ఇదే ఫస్ట్ టైం రావడం ఓపెన్ చేసిన తర్వాత. ఇంక మా అమ్మ అయితే కొన్ని సామాన్లు అయిపోయాయి, తెచ్చుకుందామమ్మా, నాకు అమౌంట్ అది ఎలా ఇవ్వాలో ఏంటో తెలియదు అంటే కార్డ్ అనమాట. సో కార్డు ఎలా నెంబర్ అది క్లిక్ చేయాలో తెలియదు అంటే నేను కూడా తోడుగా వెళ్ళాను అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రాసరీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కిలో గోధుమ పిండి లూజ్ అయితే 39 రూపీస్ అంట. బయట మీద కాస్ట్ తక్కువే. ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మనకి బయట మీద ఎంతో కొంత డిస్కౌంట్ అన్నది ఉంటుంది. మామూలు ప్యాకింగ్స్ అయితే పర్వాలేదు, సబ్బులు కానివ్వండి ఇవన్నీ పర్లేదు. గ్రాసరీ ఐటమ్స్ లూజ్ ఏవైతే ఉందో అది నేను వేస్ట్ అంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి 1 కిలో 2 కిలోస్ అని ఒక ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ ఒక డొక్కు కవర్స్ ఇస్తారు మనకి. అందులో మనకి ఎంత కావాలో అంత వేసుకున్నామంటే అది ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్గా అంత వాళ్ళు మెజర్ చేసి ఒక ట్యాగ్ వేసి ఇచ్చేస్తారు అంతే. ఇది 2 కిలోస్ 1 కిలోస్ అని మనకి ఏమీ చెప్పరు. సో ఇలా చెప్పకపోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ వేసుకుంటే ఒక 2 kgs వేసుకుందాం అనుకున్న వాళ్ళమి 3-4 kgs కనుక వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ అయితే ఏమవుతుంది మనకి ఇంట్లో ఎక్కువ స్టోర్ ఉంటే పురుగులు అవి పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మనకి 1 monthకి ఎంత కావాలో అంత తీసుకువెళ్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళామంటే అవి పాడైపోవడం అలా జరుగుతూ ఉంటాయి అని నా ఒపీనియను. సో ఇక్కడ 5 kgs సర్ఫ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ పారాషూట్ ఆయిల్ అయితే 1 లీటరు 309 రూపీస్కి అయితే వచ్చింది. బయట కాస్ట్ అయితే 455 రూపీస్ ఎంతో. కొన్ని ఐటమ్స్ అయితే బాగా డిస్కౌంట్లో ఉన్నాయి. ఇలాంటివి తీసుకొని వెళ్తే మనం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి నెల అన్నీ ఒకేసారి తీసుకెళ్ళలేం, కానీ ఒక నెల ఒక పారాషూట్ ఆయిల్ 1 లీటర్ అంటే 2-3 months వచ్చేస్తాయి. ఇలాంటివి మనకి పర్లేదు, బాగా యూజ్ అవుతాయి. అండ్ సర్ఫ్ ప్యాకెట్ కూడా కొన్ని ఆఫర్స్లో ఉన్నవి ఉన్నాయి. ఇందులో ఒకటి కొత్తగా ఉంది. మా అమ్మ వాళ్ళు అయితే అది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. స్మెల్ బాగా వస్తుంది అండ్ స్ట్రైన్స్ కూడా బాగా రిమూవ్ అవుతున్నాయి. అది వచ్చేసి 5 kgs 300 దగ్గరలో అనమాట. అరౌండ్ 300లో అయితే వచ్చేస్తుంది మనకి. 5 kgs అంటే చాలా వర్తే కదా ఇది అయితే మనకి. సో మిగతావి కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటున్నాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనం ఏంటంటే చూసారా, అదే మేము తీసుకున్నాం 1 లీటర్ పారాషూట్ ఆయిల్. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా అమ్మ సామాన్లు అన్నీ కూడా సర్దుతున్నారు, తీసి బయట పెడుతున్నారు ఒక్కొక్కటిని. మేము తీసుకున్న సామాన్లు అయితే ఇవి: ఒక పెనాయిలు, హార్పిక్, లైజాలు, రెడ్ హార్పిక్, కంఫర్ట్, ఇంకా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్,
కాలిన్, సాల్ట్ ఇంకా అన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము. అలాగే గ్రాసరీ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో మా అన్నయ్య మ్యారేజ్ కదా, ఇంకెవరో ఒకళ్ళు రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. టిఫిన్స్కి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా, మినప్పప్పు అవన్నీ మా అమ్మ ఎక్కువగానే తీసుకున్నారనమాట. ఇది అయితే ఇడ్లీ రవ్వ 5 kgs తీసుకున్నాం. అక్కడ ఏమైందంటే ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం వలగడం జరిగింది. మేమైతే బ్యాగ్స్ అవన్నీ ముందే తీసుకువెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ అంత పెద్ద బ్యాగ్స్ ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి. అందుకే ఒక 2 గోను సంచులు ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళామన్నమాట. మా అమ్మ అయితే సర్దడం స్టార్ట్ చేస్తున్నారు. నా గురించి యాక్చువల్గా తెచ్చిన వెంటనే సర్దలేదు. అమ్మ నేను వీడియో తీసుకుంటాను సర్దకమ్మ అంటే ఆ డే అంతా కూడా ఉండిపోయారు. నేనైతే పెయింట్స్ అవి వేయడంలో బిజీ అయిపోయాను అనమాట. ఇవి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు అయితే పెద్ద ముగ్గు వేశాను. అలాగే దారబంధంకి ఎల్లో కలర్ పెయింట్ వేశాను. అండ్ ఆ ముగ్గుని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది 2.7 ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. 2.7K ప్లస్ వ్యూస్. ఇంకా మనకి మానిటైజేషన్ అయిన తర్వాత హైయెస్ట్ వ్యూస్ అంటే ఆ వీడియోనే. ఒకసారి విజిట్ చేయండి, బాగుంది ముగ్గు అయితే. ఇంకా ఇప్పి కూడా తీసుకుంది మా పాప. అయితే అక్కడ ఉన్న 2 రోజులు కూడా ఇప్పి చేయమంది, కానీ చేయడానికి కూడా ఖాళీ కుదరలేదు. గోధుమ పిండి 2 kgs ప్యాకెట్ అండ్ మైసూర్ శాండిల్ సబ్స్ ఇవైతే మేమైతే మైసూర్ శాండిల్ సోపే యూజ్ చేస్తాం, పిల్లలకి కానివ్వండి మేము కానివ్వండి. సో మా అమ్మకు కూడా మా అన్నయ్యకి మైసూర్ శాండిల్ సబ్ తీసుకో అనేసి చెప్పాను, తీసుకున్నారనమాట. ఇంకా చక్ర గోల్డ్ టీ పౌడర్. ఈ మధ్యన తాజ్మహల్ టీ పౌడర్ ఏంటో అంత టేస్ట్ ఏమనిపించట్లేదు, టీ తాగినట్టు అనిపించట్లేదు. చక్ర గోల్డ్ టీ పౌడర్ బాగుంటుంది ఈ మధ్యన. సో ఆ టీ పౌడర్ తీసుకోమంటే అది తీసుకున్నారనమాట. ఇంకా పేపర్ ప్లేట్స్, టీ కప్స్ ఇవి కూడా తీసుకున్నాము. ఎందుకంటే టిఫిన్స్ కానివ్వండి టీకి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా, ఎవరో ఒకరు వచ్చినప్పుడు అస్తమానం కప్పులు కడుక్కోకుండా బాగుంటుంది, అవి తీసుకోమంటే తీసుకున్నారు. ఇంకా అన్ని సామాన్లు కూడా అలా సర్దుతూ ఉన్నారు. మధ్యలో మా చరణ్గడేమో అటు ఇటు తిరుగుతున్నాడు. అగరబత్తి అక్కడైతే మనకి ఒక పెద్ద ప్యాకెట్ 35 రూపీస్ అయితే పడుతుంది. సో మేము 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం, 70 రూపీస్ కాస్ట్ అయితే పడింది. ఇంకా అన్నీ కూడా అన్ని ఐటమ్స్ అవి అయితే ధూప్ స్టిక్స్, పౌడర్ డబ్బా, అప్పడాలు అన్నీ తీసుకున్నాము. మా అమ్మ ఇంకొకటి సర్దుతున్నారు. బిల్ ఎంత అయింది తెలుసా? 5000 ప్లస్ అరౌండ్ 6000 దాకా అయ్యింది. మా అన్నయ్య అయితే బిల్ చూసి షాక్ అయ్యాడు. ఏంటి ఇంత షాపింగ్ చేస్తారా, ఏం కొన్నారు ఏంటి అనేసి అన్నాడు. ఇంకా ఏంటంటే మేము రైస్ బ్యాగ్ కూడా తీసుకోలేదు అప్పటికి. ఈ సామాన్లకి అలా 6000 అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం డీమార్ట్కి వెళ్ళి సామాన్లు కొందాము అనుకుంటే 3000 అనుకుంటే ఎగ్జాక్ట్గా దానికి డబలే అవుతుంది, కానీ తక్కువ అయితే మాత్రం అవ్వదు అస్సలు. మీలో ఎంతమంది ఇలా ఫేస్ చేశారా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎందుకంటే డీమార్ట్లో మనం అన్ని ఐటమ్స్ చూస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తూ ఉంటుంది. అందు గురించనే మనం అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.